బ్రేకింగ్ న్యూస్ సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. కొంతమంది దుండగులు బైక్ పైన వెళ్తున్న తల్లి కొడుకుల పైన కత్తులతో దాడి చేశారు. దాదాపు ఇందులో 5గురు దుండగులు పాల్పడ్డారంటూ కూడా చెప్తున్నారు. సీసీటీవీకి సంబంధించిన ఫుటేజెస్ మనం పక్కన చూడొచ్చు. అసలు ఏం జరిగింది, ఎవరు వాళ్ళు, ఎందుకు బైక్ మీద వెళ్తున్న వాళ్ళని ఎందుకు దాడి చేసే ప్రయత్నం చేశారు, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు తల్లి కొడుకులు ఇద్దరు అని చెప్తున్నారు. ఒకసారి పూర్తి సమాచారం మనకి ఇచ్చేందుకు మా ప్రతినిధి హారిక లైన్ లో ఉన్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. హారిక, చెప్పండి, అసలు ఎవరు వాళ్ళిద్దరు కూడా ఎందుకు వాళ్ళపైన దాడులు చేశారు కత్తులతో? రైట్ తేజ, ఇది చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే ఈ రోజు వాళ్ళ బండి పైన వెళ్తున్న సమయంలో యశ్వంత్ వాళ్ళ మదర్ రేణుక ఇద్దరు వెళ్తున్న సమయంలో 5గురు వచ్చి డైరెక్ట్ గా కత్తులతో దాడి చేశారు. విచక్షణ రహితంగా పొడిచారు అని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ లో చూసినా కూడా మనకు తెలుస్తుంది. మొత్తం అసలు ఎక్కడ దొరికితే అక్కడ పొడిచే ప్రయత్నం చేశారు. జనరల్ గా వాళ్ళని ఖచ్చితంగా చంపేద్దామన్న పగతోనే ఒక స్కెచ్ చేసుకుని వచ్చినట్టయితే తెలుస్తుంది. 5గురు ఉన్నారు కదా, దాదాపు 5గురు పాల్పడ్డారు కదా. ఎస్ ఈ ఐదుగురు మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూసినా కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళు మరి కావాలనే వచ్చారు, పక్క ప్లాన్ తోనే వాళ్ళని మాటేసి చంపే ప్రయత్నం చేశారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే వీళ్ళకు సంబంధించి అంటే ఇప్పుడు ఈ యశ్వంత్ రేణుకల పరిస్థితి అయితే ఇప్పుడు నిలకడగానే ఉన్నప్పటికీ ఇంకా ఖచ్చితంగా అంటే ఒక 12 గంటలు గడిస్తే గానీ చెప్పలేమని చెప్తున్నారు. అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అంటే స్పృహలోకి వచ్చారా? వాళ్ళు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా పోలీసులతో, గానీ కేసు పెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? రైట్ ప్రస్తుతం అయితే వాళ్ళు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. కొంచెం టైం గడిస్తే తప్ప చెప్పలేమంటున్నారు వైద్యులు. అయితే స్థానికుల అంటే అక్కడున్న స్థానికులు చూసి పోలీసుల సమాచారం ఇవ్వడంతోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వీళ్ళు గాయపడ్డ వాళ్ళు మాత్రం ఈ యశ్వంత్ తల్లి రేణుక ఎవరైతే ఉన్నారో వాళ్ళు మౌలాల్లో ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే మరి వీళ్ళకి ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా కావాలనే వీళ్ళు ఏమైనా డబ్బుల విషయంలో ఏమైనా గొడవలు అయ్యాయా తెలియదు కానీ ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే ముందు రావాల్సి ఉంది. ఇద్దరు కూడా మౌలాలి ప్రాంతానికి చెందినవారా? హైదరాబాద్ మౌలాలి ప్రాంతానికి చెందినవారా? కానీ ఇక్కడ చిలకలు కూడా దాడికి ప్రయత్నించారు కదా. అవును, అయితే పక్క ప్లాన్ ప్రకారమే వీళ్ళని మర్డర్ చేయాలనుకున్నారు. వీళ్ళని కావాలని ఒక ప్లాన్ తోనే వచ్చి వాళ్ళ పైన దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఎంత దారుణంగా పొడిచారు అనేది. అంటే ఈ వీళ్ళని చూస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఏదో గంజాయి తీసుకున్న పిల్లల్లాగానే ఉన్నారు. దాదాపు వాళ్ళ ఏజ్ కూడా 20 నుంచి 23, 24 మధ్యలోనే ఉంటుంది అని తెలుస్తుంది. అయితే మరి వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మరి వీళ్ళ చేయడానికి కారణాలు ఏమై ఉన్నాయి, మరి వీళ్ళ మోటివ్ ఏంటి అనేది ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మరి కొద్ది సమయంలో నిందితులు దొరికారా హారిక? అవకాశం ఉంది. నిందితులు దొరికారా హారిక? ఇంకా దొరకలేదు, వాళ్ళ కోసం వెతుకుతున్నారు. అంటే వీళ్ళు ఈ దుండగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి దొరికిన వెంటనే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి మరి వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏ మోటివ్ తోని వీళ్ళను చంపే ప్రయత్నం చేశారు అనేది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఇంత దారుణంగా పొడిచారు అంటే ఖచ్చితంగా వాళ్ళకు వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయి అని చెప్పేసి అయితే ఒక అనుమానం అయితే వస్తుంది. మరి అంత దారుణంగా కొడుకునే కాకుండా తల్లిని కూడా అంత దారుణంగా పొడిచారు అని అంటే ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయమే. మౌలాలి నుంచి దాదాపు మెట్టగూడ చిలకలగూడ ఆ దగ్గరికి చేరుకోవాలంటే దాదాపు 10 కిలోమీటర్ల లోపు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళని వెంబడించి పార్ట్ చూసుకుని వాళ్ళని పొడిచారనుకోవచ్చా? డెఫినెట్ గా తేజ, ఎందుకంటే మరి మౌలాలి నుంచి మెట్టుగూడ ప్రాంతం ఏదైతే ఉందో ఖచ్చితంగా చాలా దూరం ఉన్న ప్రదేశమే. వాళ్ళు కూడా బైక్ల పైన లేదా ఇంకా ఏదైనా వెహికల్ లో వీళ్ళని ఫాలో చేసి టైం చూసి మరి పొడిచే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకొద్ది సమయంలో తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పరిస్థితి, అంటే వాళ్ళు ఏ మోటివ్ తోని వాళ్ళు ఎందుకు పొడిచారు, ఎందుకు చంపాలని ఒక్క నిమిషం హారిక, ఒక్క నిమిషం. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది, ఒకసారి దాన్ని మనం ప్లే చేసే ప్రయత్నం చేద్దాం.
సో ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఏ రకంగా అక్కడ ఎంత ధైర్యంగా ముఖానికి ఎటువంటి మాస్క్ కూడా ధరించుకున్న వేరే వాళ్ళు మనల్ని గుర్తిస్తారు, మనల్ని చూస్తే పోలీసులకు పట్టిస్తారు అనే ధైర్యం కూడా లేకుండా, భయం లేకుండా వాళ్ళంతా ధైర్యంగా వెళ్తున్నారో. చివరిలో మనం చూడొచ్చు ఒక వ్యక్తి తన జేబులో కత్తుల యొక్క సంచిని తన జేబులో పెట్టుకుని వెళ్తున్నాడు. పక్కన చూసుకుంటున్నారు ఎవరైనా ఉన్నారా లేరా అని చూసుకుని ముందుకు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాతే ఒక్కసారిగా బండి పైన వెళ్తున్న ఆ తల్లి కొడుకులు ఇద్దరి మీద ఒక్కసారిగా వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ పొట్టలో పొడిచారు. చాలా చాలా కత్తిపోట్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళు గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అయితే తీసుకున్నారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఒక ఇంటి సమీపంలో జరిగింది. సో వెంటనే అక్కడ స్థానికులు పోలీసులకి సమాచారం అందించి అంబులెన్స్ కి కూడా ఫోన్ చేసి వాళ్ళని హాస్పిటల్కి అయితే తరలించారు. దీనికి సంబంధించి అక్కడ ఒక మహిళ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది, అక్కడ ప్రాంతంలో ఉంది. సో వాళ్ళు ఎక్కడి ఎలా వచ్చారు, ఏ విధంగా వచ్చారు అనేది ఆల్మోస్ట్ పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజ్ అయితే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళైతే మాత్రం అసలు చాలా ధైర్యంగా, ఒకసారి చూడండి ఎంత ధైర్యంగా. సో వీళ్ళని చూస్తుంటే బీహారీ గ్యాంగ్ ఆ బ్యాచ్ లా కనిపిస్తుంది. మరి వీళ్ళు ఇంత ధైర్యంగా వచ్చారంటే వీళ్ళు కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, కుటుంబ సభ్యులైనా ఈ విధంగా వాళ్ళపైన దాడికి పాల్పడింది, లేకపోతే వీళ్ళకి సంబంధించి బిజినెస్లు కానీ ఏమైనా బయట ఉండి ఆ రకంగా గొడవలు ఏమైనా జరిగి ఈ రకంగా ప్రయత్నించారా? ఒకవేళ అదే జరుగుంటే కొడుకు పైన దాడి చేయొచ్చు, కానీ మరి తల్లి కొడుకుల పైన ఎందుకు ఈ రకంగా దాడి చేయాలనుకున్నారు? సో చూద్దాం. మొత్తానికి దీనికి సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా మరికొద్ది సేపట్లో బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.